హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే టిఫిన్ కోసము టమోటా ఎర్రకారంని తయారు చేశాను. ఈ టమోటా ఎర్రకారం తయారు చేయడానికి ముందుగా మనము బాగా పండిన టమోటాలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా బాగా పండిన టమోటాలని తీసుకుంటే గ్రేవీ టేస్టీగా వస్తుంది. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలని ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఇప్పుడు కూర చేయబోతున్నాము. ముందుగా ఒక బౌలు పెట్టుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాల్ని యాడ్ చేసుకున్నాము. ఆవాలు చిటపట అయిన తర్వాత మనము ఇప్పుడు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ వెల్లుల్లి కూడా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఈ టమోటా ఎర్రకారం దోశ, ఇడ్లీలోనికి బాగా మనకి మార్నింగ్ టిఫిన్లోనికి ఉపయోగపడుతుంది. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను, కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఈ టమోటా ఎర్రకారంను మనం దోశలోనికి, ఇడ్లీలోనికి, మార్నింగ్ టిఫిన్ల కోసం బాగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మగ్గించుకున్న తర్వాత టమోటా గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. 10 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులో మనము వాటర్ని యాడ్ చేయకూడదు. ఇలా టమోటా గ్రేవీని మాత్రమే ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా 3 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూడండి, మనకు కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనము ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎల్లో పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఎల్లో పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము వాటర్ని యాడ్ చేయకుండా ఓన్లీ టమోటా గ్రేవీని మాత్రమే మగ్గించుకున్నాము. వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ పోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. 10 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గించుకుందాము. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా బాగా గ్రేవీ దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ దగ్గర పడుతుంది అనిపించుకున్న తర్వాతనే మనము మసాలాలని యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే మసాలాలని యాడ్ చేసుకోకూడదు. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత మనము ఇప్పుడు మసాలాలని యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ని 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారంని కూడా 1 స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారంని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే 2 స్పూన్ కారంని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా బాగా వస్తుంది. నేనైతే 1 స్పూన్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ధనియా పౌడర్, గరం మసాలా, కారంని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీకి మొత్తం పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది దోశ, ఇడ్లీలోనికి అయితే మనకి బాగా యూస్ అవుతుంది. ఇలా 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. చూడండి, గ్రేవీ బాగా కలరు చేంజ్ అయింది. మనకి ఇప్పుడు గ్రేవీ దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ బాగా మగ్గించుకున్న తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు గ్రేవీ తయారైపోయింది. ఇది దోశలోనికి అయితే మేము మార్నింగ్ ప్రిపేర్ చేశాను.
ఈ గ్రేవీ తయారైంది. ఇప్పుడు మనము దోశలో వేసుకొని నేను దోశ ఇలా వేసుకున్నాను. గ్రేవీతోటి ఇలా దోశ వేసి గ్రేవీని దోశ మీద వేసి బాగా స్ప్రెడ్ చేశాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దోశ మీద ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా దోశలోనికి ఈ గ్రేవీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్ కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని దోశని రెడీ చేసుకున్నాను. ఇలా చూడండి, దోశ చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.